నమస్కారం. ఈ వీడియోలో మనం పిల్లలు గుణకారం ఎలా చేస్తారు, ప్రాథమిక పాఠశాలలో పిల్లలు గుణకారం ఎలా చేస్తారో మనం అర్థం చేసుకుంటాం. 1వ నుంచి 5వ తరగతుల విద్యార్థులకు గుణకారం బోధించేటప్పుడు ఎన్సీఈఆర్టీ ఇచ్చిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. మీరు గమనించినట్లుగా 4వ తరగతి విద్యార్థులు సరళమైన గుణకారం సంపూర్ణంగా నేర్చుకోవాలి. దీని తరువాత పెద్ద సంఖ్యలను గుణించడానికి అదే భావన ఉపయోగించబడుతుంది. పిల్లలు దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మరియు సమీకరించడానికి ఉపాధ్యాయులు ఉపయోగించాల్సిన మార్గదర్శకాలు తెలియజేద్దాం. గుణకారం అనేది కూడిక యొక్క సులభమైన రూపం. అంటే సంఖ్యలను జోడించడానికి ఒక షార్ట్కట్. మనం గుణకారం చేసి చూసినప్పుడు దాని ఫలితంగా మనం ఎల్లప్పుడూ దీర్ఘచతురస్రాన్ని పొందుతాం, అంటే రెక్టాంగిల్. ఇంకొక విధంగా చెప్పాలంటే గుణకారం తర్వాత మనం పొందే లబ్ధం లేదా ఫలితం ఎల్లప్పుడూ దీర్ఘచతురస్రం. కొన్నిసార్లు దీర్ఘచతురస్రం కూడా ఒక చదరం కావచ్చు. పిల్లలకి గుణకారం ఎందుకు కష్టం? ఎందుకంటే వారు ఈ నియమాన్ని గుర్తుంచుకోరు, కానీ వారు ఎక్కాలు బట్టి పడతారు. వారు ఎక్కాలని కంఠస్థం చేసి గుణకారం యొక్క నియమాన్ని మరచిపోతే ఏమవుతుందంటే అప్పుడు గుణకారం కష్టమవుతుంది. గుణకారంని రాణించడానికి ఆడి నేర్చుకోండి, చేసి తెలుసుకోండి. మొదట పిల్లలకు గుణకారం నేర్పడానికి ఎన్ని రకాల అభ్యాస సాధనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చదరపు బిళ్ళలు, బేస్ 10 యొక్క పసుపు క్యూబులు, ఆట డబ్బు యొక్క ₹1 నోట్లు, బట్టల క్లిప్పులతో నంబర్ పూసలు. ఇవి 1వ మరియు 2వ తరగతుల పిల్లలకు ఉపయోగపడే సాధనాలు. ఇప్పుడు మనం ఈ అభ్యాస సాధనాలను ఒక్కటొక్కటిగా బోధించడానికి ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. మొదట చదరపు కౌంటర్లను ఉపయోగించుదాం. పిల్లలతోటి ఆట ఆడదాం. పిల్లలు ఒక్కొక్కరికి 10 చదరపు బిళ్ళలను ఇవ్వండి మరియు 2 చదరపు బిళ్ళల గుంపులుగా చేయమని చెప్పండి. 2 చదరపు బిళ్ళల ఎన్ని సమూహాలు ఏర్పడ్డాయో గమనించండి. 5 సమూహాలు ఏర్పడ్డాయి. నేను వీట్లన్నీ కలిపితే ఏమొస్తుంది? 10. కాబట్టి మొదట మనం ఇచ్చిన సంఖ్యలతో ఎన్ని సమూహాలను తయారు చేయవచ్చో పిల్లలకు బోధిస్తాం. అదేవిధంగా మనం ఇంకా ఎన్ని సమూహాలను తయారు చేయొచ్చు? ప్రతి సమూహంలో 2 చొప్పున సమూహాలను చేశాము, 5 సమూహాలను చేశాము. ఇప్పుడు చూద్దాం, మనం 5 చదరపు బిళ్ళల 2 సమూహాలను తయారు చేయగలమా? ఇప్పుడు పసుపు క్యూబులను ఉపయోగించొచ్చు. మనం 12 పసుపు క్యూబులు తీసుకొని పంచుదాం. ఇప్పుడు వీటిని మనం ఎన్ని గ్రూపులుగా విభజించవచ్చో చూద్దాం. మనం 2 క్యూబుల సమూహాలను తయారు చేయగలమా? చూద్దాం. మనం 2 క్యూబుల సమూహాలను తయారు చేసినప్పుడు మనకు 2 క్యూబుల 6 సమూహాలు లభిస్తాయి. అన్ని సమూహాలు సమానంగా ఉండాలి, ఎందుకంటే అప్పుడు మాత్రమే మనం 2 బిళ్ళల సమూహాలను తయారు చేయగలం. మనం 3 క్యూబుల సమూహాలను తయారు చేయగలమా? ప్రయత్నిద్దాం. క్యూబ్స్ను 3 బిళ్ళల గ్రూపులుగా విభజించినట్లయితే మనకు సమాన వాటాలు ఉన్నాయా అని చూద్దాం. అవును, 4 సమూహాలున్నాయి. ఇప్పుడు 4 క్యూబుల సమూహాన్ని తయారు చేయగలమా? 4, 4, 4. అవును, మనం 4 సమూహాలను కూడా చేయొచ్చు. మనం 5 సమూహాలను చేయగలమా? 5, 5, 2 మిగిలాయి. కాబట్టి 5 క్యూబుల సమూహాలను తయారు చేయలేము.
6 చొప్పున గ్రూపు చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. ఈ విధంగా మనం 4 బిళ్ళల సమూహాలుగా చేసినప్పుడు ఈ సంఖ్య 12 ఎలా వచ్చిందో చూద్దాం. ఇది 3వ గుంపు. 4 చొప్పున 3 గ్రూపులైని దీన్ని జోడించితే 12 వచ్చినాయి. దీన్ని ఇలా జోడించొచ్చా? ఇలా కూడా పెట్టొచ్చు. 4 4 4 4 చొప్పున 3 గ్రూప్స్ అయినాయి. ఇలా పెడితే ఏమవుతుంది? 2 చొప్పున 6 గ్రూపులు. ఈ 4 చొప్పున 3 గ్రూప్స్. ఇలా చేస్తే నాకు 12 వస్తాయి. ఈ ఆకారం ఏంటి? దీర్ఘచతురస్రం. కరెక్టా? ఇలా తిప్పితే ఏం కనపడుతుంది? 3 చొప్పున 4 గ్రూప్స్. ఇలా పెడితే 4 చొప్పున 3 గ్రూప్స్. ఇక్కడ 4 3 సార్లు వచ్చింది. ఈ దీర్ఘచతురస్రాన్ని ఇలా చూస్తే 3 చొప్పున 4 సమూహాలు. అంటే 3ను 4తో గుణించిన లేదా 4ని 3తో గుణించిన ఫలితం 2 12 దీర్ఘచతురస్రం ఆకారంలోనే కనిపిస్తుంది. కాబట్టి గుణకారం చేసేటప్పుడు మీరు గమనించే లక్షణం ఇది. మీరు చదరపు బిళ్ళలు మరియు పసుపు క్యూబులతో చేసేటప్పుడు ఇలా కనిపిస్తుంది. మనం అదే సమూహాన్ని సంఖ్య పూసలతో ప్రయత్నిస్తే ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇప్పుడు 3 చొప్పున 4 సమూహాలు. 1 2 3 4. ఇప్పుడు 12 పూసలను 4 గ్రూపులుగా విభజించాను, 3 చొప్పున. దీని అర్థం 3 యొక్క ఒక సమూహం 3కి సమానం, 3 యొక్క 2 సమూహాలు 6కి సమానం, 3 యొక్క 3 సమూహాలు 9కి సమానం, మరియు 3 యొక్క 4 సమూహాలు 12కి సమానం. కాబట్టి ఇది ఏం రుజువు చేస్తుంది? అది 3వ ఎక్కం కావచ్చు. 3 సార్లు 1 3, 3 సార్లు 2 6, 3 సార్లు 3 9, 3 సార్లు 4 12. ఈ విధంగా సంఖ్య పూసల్లో మనం వేరే వేరే సమూహాలలో 12ను ఎలా చూడవచ్చు అని తెలుసుకున్నాం. మనం గుణకారం కూడా చేయగలమని నిరూపించవచ్చు. ఇప్పుడు దాన్నే 6 పూసల 2 సమూహాలుగా చూడొచ్చు. 6 ఒకసారి, 6 2 సార్లు, 6 2 సార్లు. అయితే ఇక్కడ మీరు దీర్ఘచతురస్రాన్ని చూడలేరు. ఈ పద్ధతిలో మీరు పునరావృత కూడిక గుణకారం అని నిరూపిస్తారు. ఇప్పుడు ఈ పద్ధతిలో మనం వాటిని సమూహపరచడానికి ఒక రకమైన సంఖ్యలను జోడిస్తున్నాం. మనం 6ను ఒకసారి 2 సార్లు జోడించాము. మీరిప్పుడు 3 సార్లు జోడిస్తే 6 12, ఇంకొక 6 జోడిస్తే 18. సంఖ్య పూసలను ఉపయోగించి మనం పునరావృత సంకలనం లేదా కూడిక చేసినప్పుడు కూడిక యొక్క సరళమైన మరియు సులభమైన రూపం గుణకారం అని సాక్ష్యాలతో చూడవచ్చు. అయితే మనం చదరపు బిళ్ళలు మరియు పసుపు క్యూబులు ఉపయోగించినప్పుడు మనం ఏం గమనించవచ్చు? అవి దీర్ఘచతురస్రం రూపంలో ఉన్నాయని గమనించవచ్చు. కిట్లో అందించిన టిఎల్ఎంలను ఉపయోగించి పిల్లలకు గుణకారం అనే భావనను బోధించే మూర్త దశను ఎలా ఉపయోగించాలో ఇది ఒక ప్రదర్శన. ఇప్పుడు మనం చదరపు కౌంటర్లను ఉపయోగించి గుణకారం ఎలా చేయొచ్చో చూద్దాం.
మనం చదరపు కౌంటర్లను నీటిలో ముంచి బోర్డుపై అంటించవచ్చు. ఫ్యాన్ గాలి లేకపోతే 2 గంటలు బోర్డుపై అంటుకొని ఉంటాయి. ఇప్పుడు మనం 3x4 అంటే మీరు 3 బిళ్ళలను ఒకసారి, ఇది 2 సార్లు, ఇది 3 సార్లు, 4 సార్లు. ఇప్పుడు నా వద్ద ఉన్న అన్ని చదరపు బిళ్ళలు ముగిశాయి. మనం 3 కౌంటర్లను 4 సార్లు చేర్చినప్పుడు ఈ విధంగా చూడొచ్చు. 3 నుంచి మొదలుపెట్టాను. వీటిని 4 సార్లు జోడించినప్పుడు ఏమొచ్చిందో గమనించండి. ఇక్కడ దీర్ఘచతురస్రం వచ్చింది. కరెక్టా? ఇప్పుడు 3ని 4తో గుణించకుండా 4ని 3తో గుణిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. 4 చదరపు బిళ్ళల్ని 3 వరుసలలో బోర్డుపై అంటించండి. 1, 2, 3, 4. ఒకసారి, ఇది రెండోసారి, ఇది మూడవసారి. నా దగ్గర ఉన్న కౌంటర్లన్నీ అయిపోయాయి. ఎన్ని పెట్టాను? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. దీంట్లో ఎంత ఉంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అయితే 4ని 3 సార్లు జోడించినప్పుడు, లేకపోతే 3ని 4 సార్లు జోడించినప్పుడు నాకు ఒకే సమాధానం వస్తుంది. మరియు అది కూడా ఒక దీర్ఘ చతురస్రంలాగా కనపడింది. 4ని 3తో గుణించిన, 3ని 4తో గుణించిన సమాధానం ఒకటే, 12. 2 కూడా దీర్ఘచతురస్రంలాగా కనపడుతుంది. ఈ పద్ధతిలో మనం ఇలాంటి అభ్యాస సాధనలను ఉపయోగించి దృశ్యమాన పద్ధతిలో గుణకారం ప్రదర్శించినప్పుడు ఫలితాలను దీర్ఘచతురస్రాలతో చూస్తాం. పసుపు క్యూబులు లేదా చదరపు కౌంటర్లతో కూడా ఈ భావన నేర్పవచ్చు. ఆట డబ్బును ఉపయోగిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. నా దగ్గర ఉన్న డబ్బు నలుగురికి ఒక్కొక్కరికి 3 రూపాయలు ఇవ్వాలి. నేను ఒక వ్యక్తికి 3 రూపాయలు, మరో వ్యక్తికి 3 రూపాయలు, ఇంకొక 3 రూపాయలు మూడో వ్యక్తికి, ఈ 3 రూపాయలు నాలుగో వ్యక్తికి. ఎన్ని రూపాయలను ఇచ్చాను? 12 రూపాయలను ఇచ్చాను. నలుగురికి 3 రూపాయల ఇచ్చిన 12 రూపాయలు. ఇది కూడా దీర్ఘచతురస్రలాగా కనిపిస్తుంది. బోధించిన ఈ భావనను పిల్లలు అర్థం చేసుకున్నారో లేదో అంచనా వేయడానికి మీరు 18 మంది పిల్లలను మీ వద్దకు పిలిచి ఇలా చెప్పండి, మీరిప్పుడు అడ్డ వరుసగా మరియు నిలువు వరుసగా నిలబడాలి. ఎలా చేస్తారు? మీరు దీన్ని చేసినప్పుడు ఏం జరుగుతుంది? పిల్లలు ఎలా నించోవచ్చు అని ఆలోచించడం ప్రారంభిస్తారు. మనం 3 నించోవచ్చా లేదా 6 నించోవచ్చా? ఒకరి వెనుక ఒకరు వరుసలలో నిలబడతామా? 4 నించుంటే ఏమవుతుంది? వారు ఆలోచించడం ప్రారంభిస్తారు. పిల్లలు ఒకరి వెనుక ఒకరు వరుసగా నిలబడితే ఏమవుతుంది? వారికి ప్రయోగం అవసరం. మూర్త దశలో కేవలం బోధనోపకరణాలని ఉపయోగించి బోధించడం తప్పనిసరి కాదు. పిల్లలను కార్యకలాపాల్లో భాగం చేయడం ద్వారా వారు వారి ప్రార్థన మరియు అసెంబ్లీ సమయంలో నించుంటారు. ఇలాగా వారు గుణకారం యొక్క భావనను అర్థం చేసుకున్నారో లేదో చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రాతినిధ్య దశ లేదా చిత్రాత్మక దశ ఉపయోగించి పిల్లలకి గుణాకారం ఎలా నేర్పాలో చూద్దాం.
ఇప్పటి వరకు మనం కార్యకలాపాల కోసం అభ్యాస సాధనాలను ఉపయోగించాం. ఇప్పుడు గుణకారం నేర్పడానికి చదరపు గడుల నోట్బుక్లను ఉపయోగిస్తాం. ఇది ఒక ట్రాన్సిషన్ ఫేస్, అంటే మనం మూర్త నుంచి ప్రాతినిధ్య దశకు వస్తున్నాం. దీన్ని చిత్రాత్మక దశ అని కూడా అంటారు, ఎందుకంటే 1వ నుంచి 3వ తరగతుల విద్యార్థులకి ప్రాతినిధ్య దశలో బొమ్మల్ని గీసి నేర్పితే కూడా ఓకే. ఇప్పుడు రెండు గడుల 5 సమూహాలను చేద్దాం. ఇది మనం పసుపు క్యూబుల్ని ఉపయోగించి చేసిన కార్యాచరణ. ఇలా నేను 5 సార్లు గీయాలి. 3వ గుంపు, 4వ సమూహం మరియు 5వ సమూహం. 2 గడులున్నాయి, ఇక్కడ 5 గుంపులు చేశాను. మనం సంఖ్య పూసలను ఉపయోగించి ఎలా చేశాం? ఇది 1 గుంపు, 3 చొప్పున 2వ గుంపు, 3 చొప్పున 3వ గుంపు. ఇలా చేసినప్పుడు ఎన్ని సమూహాలను చేశాం? 3 గుంపులు. దీనికి మరియు దీనికి ఒక వ్యత్యాసం ఉంది. ఇది 1 సారి, 2 సార్లు, 3 సార్లు. మనకి దొరికిన సమాధానం 9 గడులు దొరికినాయి. ఈ 3ని 3 సార్లు ఇలా కూడా జోడించవచ్చు. ఇది 1 సారి, 2 సార్లు, 3 సార్లు. 3ని 3 సార్లు గుణిస్తే ఎన్ని చదరాలున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 3ని 3తో గుణించితే ఇప్పుడు మనం ఈ చిహ్న పరిచయం చేయొచ్చు. 3ని 3తో గుణించితే 9. 3ని 3 సార్లు కూడిక చేస్తే కూడా 9 వస్తుంది. దీన్ని నేను 3ని 10 సార్లు జోడించవలసి వస్తే అది చాలా పెద్దగా ఉండేది. ఇది షార్ట్ కట్గా ఇలా చేస్తే చిన్న సూత్రంతోటి చెప్తున్నాను. ప్రాతినిధ్య దశ మూర్త మరియు అమూర్త దశల మధ్య వస్తుంది. పిల్లలు చదరపు గడుల నోట్బుక్ను ఉపయోగించి మూర్త నుంచి అమూర్త అభ్యాసానికి సులభంగా మారడానికి సహాయపడుతుంది. పిల్లల్ని చతురస్రాలకు మాత్రమే పరిమితం చేయకుండా చిన్న నక్షత్రాలు లేదా వృత్తాలు, ఏదైనా ఆకృతులను ఉపయోగించడం ద్వారా మనం వేరే పద్ధతిలో చేయవచ్చు. ఎన్ని నక్షత్రాలున్నాయి? మూడు నక్షత్రాల 4 సార్లు గీశాను. కలిపి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇక్కడ కూడా 3ని 4 సార్లు జోడిస్తే ఏం కనిపిస్తుంది? దీర్ఘచతురస్రాకారం. 2 చదరాలని 5 సార్లు పెట్టిన దీర్ఘచతురస్రం కనపడుతుంది. ఇక్కడ ఇలాగా 2ని 5 సార్లు జోడించినప్పుడు దీర్ఘచతురస్రం కనపడుతుంది. అవి అడ్డవరుసగా 2 పంక్తులు. ఇక్కడ ఇలాగా 2 గుణించు 5, దాన్ని ఇలా చూపించవచ్చు. ఇక్కడ 5 ఉన్నాయి, దీన్ని 2 సార్లు గీస్తున్నాను.
ఇక్కడ కూడా నాకు 5, 5ని 2తో గుణించినప్పుడు 10. వీట్లని అడ్డ వరుసలు అని పిలుస్తాము. వీటిని నిలువ వరుసలు అని పిలుస్తాం. ఈ ఉదాహరణలో 2 నిలువు వరుసలున్నాయి, 5 అడ్డ వరుసలున్నాయి. 5. పిల్లలు అడ్డ మరియు నిలువ వరుసల భావనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి దీర్ఘచతురస్రాకారం ఎలా పొందారో వారు అర్థం చేసుకోగలుగుతారు. అంటే నేను అడ్డ వరుసని నిలువు వరుసతో గుణించినప్పుడు దీర్ఘచతురస్రాకారం వస్తుంది. మీరు 2 నుంచి 5 లేదా 5 ద్వారా 5 2తో గుణించినప్పుడు 2 ఒక సమాధానమే 10. చదరపు నోట్బుక్లో ఒక ఎక్సర్సైజ్గా బోధించే ఈ భావన పిల్లలు సమర్థవంతంగా నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ఈ అభ్యాస సాధనాలను ఉపయోగించి పెద్ద సంఖ్యలను గుణకారం ఎలా నేర్పించాలో చూద్దాం. మనం 1 అంకెల సంఖ్యలతో గుణకారం నేర్పడానికి పసుపు క్యూబులు, చదరపు బిళ్ళలు, నంబర్ పూసలు మరియు ₹1 ఆట డబ్బును ఉపయోగించాం. ఇప్పుడు బేస్ 10 బ్లాకులను, పసుపు క్యూబులు, నీలం రాడ్లు మరియు ఆకుపచ్చ పలకలను కలిగి పిల్లలకు గుణకారం ఎలా నేర్పాలో చూద్దాం. మొదట మనం 12ను ప్రతినిధించండి. ఎలా చేయగలం? మనం ప్రాతినిధ్యం దీనితో లేదా దీనితోనా? మనం పసుపు క్యూబులతో 12 సంఖ్యను సూచించినప్పుడు ఏం జరుగుతుంది? బిళ్ళలు చాలా కావాలని మనకు తెలుసు. ఇది 12 కదా. తదుపరి సంఖ్య 13. ప్రాక్టీస్ కోసం మనం ఇచ్చిన సమస్య ఏంటంటే 12ని 13తో గుణించండి. సమాధానం ఏంటి? ఎలా చేయాలి? ఒక సంఖ్యను ఉపయోగించి గుణించడం ఎలాగో మనం నేర్చుకున్నాము. మరియు గుణించినప్పుడు సమాధానం దీర్ఘచతుస్రాకారంగా ఉంటుందని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు 12ను 13 తోటి ఎలా గుణించవచ్చో చూద్దాం. వీటిని ఇలా పెడితే దీర్ఘచతురస్రం అవుతుందా? సమాధానం ఎక్కడా? తెలీదు. ఇప్పుడు దీర్ఘచతురస్రం రూపంలో సమాధానం పొందడానికి మీకు ఒక అడ్డవరుస మరియు ఒక నిలువు వరుస అవసరం. మనం వాటిని ఎలా కలిపి ఉంచుతాం? 12 ఇలాగా మరియు 13 ఇలాగ పెట్టాలి. గమనించవలసిన ఒక విషయం ఏంటంటే 12 మరియు 13 యొక్క బాక్స్ ఎక్కడా కలవకూడదు. ఎందుకంటే కౌంట్ ఎక్కడైనా వెళ్తుంది. 12 యొక్క బ్లాకు వేరు మరియు 13 యొక్క బ్లాకు వేరు. కానీ గుణకారం చేయడానికి సహాయపడటానికి అడ్డ మరియు నిలువు రూపంలో ఉంచబడుతుంది. మనం 3 మరియు 4 గుణించినప్పుడు ముందు చూసినట్లుగా అవి ఎక్కడ కూడా కలవలేదు. 12 గుణించు 13 ఎలా సమాధానం పొందాలి? దీన్ని ఇప్పుడు నింపాలి. నేను ఈ ఆకారాన్ని నింపాలనుకుంటే నేను ఈ బోధనోపకరణాల్ని మాత్రమే ఉపయోగించాలి. ఏ బోధనోపకరణాలని ఉపయోగిస్తే ఫాస్ట్గా నింపొచ్చు? కొంచెం వేగంగా చూద్దాం. నేను పసుపు క్యూబులు ఉపయోగిస్తే ఎంత సమయం పడుతుందో తెలీదు. తర్వాత మనకు తగినంత క్యూబ్స్ ఉన్నాయా లేదా కూడా తెలీదు. నాకు తెలివి ఎక్కువ. నేను మొదట నీలి రాడ్లను వాడి నింపడం ప్రారంభిస్తాను. 1 2 3 4 5 6 7 8 9
ఇంకా పెట్టొచ్చా? అవును. 10, 11. ఇంకా కొంచెం చోటుంది. 12, 13. ఎన్ని నీలం రాడ్లు? మొత్తం పెట్టిన తర్వాత లెక్క పెడదాం. మన ఉద్దేశం ఏంటి? ఇక్కడ దీర్ఘచతురస్రాకారం ఉంచాలి. ఇక్కడ చోటుంది, నింపుదాం. ఇప్పుడు ఇది నింపినప్పుడు దీర్ఘచతురస్రాకారం రావాలి. ఇక్కడ కొంచెం చోటుంది, పసుపు క్యూబులను పెడదాం. అన్ని నింపినప్పుడు దీర్ఘచతురస్రం వచ్చిందా? ఇది దొరకడానికి ఏ 2 సంఖ్యలతో ప్రారంభించాము? ఇది మొదట సంఖ్య 12, రెండో సంఖ్య 13 గుణించారు. మనం ఎలా ప్రారంభించామని చూడటానికి మాత్రమే ఇది ఈ 13, ఈ 12. ఇక్కడ మీరు దీర్ఘచతురస్రాకారం కలిగి ఉన్నారు. చూద్దాం ఎన్ని నీలం రాడ్లున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 నీలం రాడ్లు. ఎన్ని పసుపు క్యూబులు? 1, 2, 3, 4, 5, 6. 15 నీలం రాడ్లంటే 150 మరియు 6 యూనిట్లు. 156. కానీ 10వ రాడ్లు ఎన్ని ఉన్నాయి? మనం బ్యాంక్ గేమ్లో చూసాము. 9 నింపినప్పుడు ఓకే. 10 వస్తే మనకు చోటుండదు. మనమేం చేయాలి? బ్యాంకుకి తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి తీసేద్దామా? 10 రాడ్లను తీసేసి బ్యాంకుకి ఇవ్వండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పదులు. అంటే వాటిని తీసేసి బ్యాంకుకి ఇవ్వండి. మరియు దానికి బదులుగా ఒక ఆకుపచ్చ ప్లేట్, అంటే 100 గ్రీన్ ప్లేట్ తీసుకొని లోపల 10 నీలి రాడ్ల స్థానంలో ఉంచండి. ఇప్పుడు నేను ఆట ప్రారంభించినప్పుడే నేను గ్రీన్ ప్లేట్ పెట్టాల్సింది కదా. అమర్చడానికి నేను గడిపిన సమయాన్ని ఆదా చేయగలిగాను. కాబట్టి ఇది మనం పెద్ద సంఖ్యలను గుణించవలసి వచ్చినప్పుడు కావలసిన దీర్ఘచతురస్రాకారాన్ని పొందడానికి పెద్ద బ్లాకులను తీసుకోవాలి. దీంట్లో గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రారంభంలో మనం 12 మరియు 13 ఉన్న 2 పంక్తులను ఎప్పుడూ జవాబుకు జోడించకూడదు. ఇది ఇచ్చిన లెక్క, ఇది మన సమాధానం. కాబట్టి 12x13 లేదా 13x12 సరిగా ఒకే విధంగా ఉంటుంది. మరియు మనం ఈ లోపల పొందిన దీర్ఘచతురస్రాకారాన్ని సమాధానం లేదా గుణకారం యొక్క గుణలబ్ధం. ఇప్పుడు మరొక సంఖ్యతో పనిచేద్దాం. 22x23. ముందు 12x13 చేశాము. ఇప్పుడు 22తో పనిచేద్దాం. 22 కదా. ఇది 23 కదా. 23 మరియు 22 ప్రాతినిధ్యం చేయడానికి మనం గుణించవలసి వచ్చినప్పుడు ఇలా పెట్టొచ్చా? ఇక్కడ ఏమైందంటే ఇది 20 కాదు, ఇది 20 అవుతుందా? 23 కదా. ఇలా పెడితే ఇది 22 అవుతుందా?
ఇది 23, ఇది 22. గమనించండి, ఈ మూలను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచాలని గుర్తుంచుకోండి. ఇంతకుముందు మనం 12x13 యొక్క గుణకారం గ్రీన్ ప్లేట్ ఉపయోగించవచ్చని ప్రదర్శించినప్పుడు మనం ఇప్పటికే గ్రహించాము, మరియు సమస్యను పూర్తి చేయడం సులభమవుతుంది. ఆకృతిని వీలైనంత వేగంగా నింపడానికి ఆకుపచ్చ ప్లేట్ని ఉపయోగిద్దాం. సమాధానం పొందడానికి దీర్ఘచతురస్రాన్ని సృష్టించడం లక్ష్యం. ఇప్పుడు ఒక ఆకుపచ్చ పలక, 2 ఆకుపచ్చ పలకనుంచండి. ఇంకొకటి పెట్టొచ్చా? ఇక్కడ పెట్టొచ్చు కదా. ఇంకొక పలకను పెట్టొచ్చా? తప్పకుండా పెట్టొచ్చు. ఇక్కడ కొంచెం చోటుంది. ఇక్కడ కూడా చోటుంది, నింపొచ్చు. ఇంకా 3 పెట్టొచ్చు. ఆరు నీలం రాడ్లు పెట్టాను ఇప్పుడు దాకా. ఇక్కడ కూడా కొంచెం స్థలం ఉంది. సమాధానం దగ్గరికి వస్తున్నాము. ఇక్కడ ఇంకా చోటుంది. దాన్ని పసుపు క్యూబులతో నింపుదాం. ఇప్పుడు దీర్ఘచతురస్రాకారం వచ్చిందా? అవును, మనకు దీర్ఘచతురస్రాకారం వచ్చింది. కానీ సమస్య ఏంటి? 22 x 23. గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దీర్ఘచతురస్రాకారం వచ్చిన తర్వాత ఈ సమస్యను ఆకారం నుంచి వేరు చేయాలి. ఎందుకంటే మనం కలిసి ఉంచితే పిల్లలు గందరగోళంగా సమస్యను సమాధానంకి జోడించవచ్చు. ఇది ఇచ్చిన లెక్క. ఇప్పుడు లెక్క పెడదాం. 100, 200, 300, 400 మరియు 1 10, 2 10, 3 4 5 6 7 8 9 10. 400 మరియు మరొక 100 అంటే 500. 1 2 3 4 5 6. 500 మరియు 6 యూనిట్లు. సమాధానం 506. ఇప్పుడు సమాధానంలో ఎన్ని వందలున్నాయి? పిల్లలను అడిగితే ఆకుపచ్చ పలకను చూస్తారు మరియు 4 పలకలున్నాయి, 400. ఇది కరెక్టా? కాదు. 506లో 500 ఉన్నాయి. కానీ ఇది మనకు సరైన సమాధానం. ఇక్కడ మనకు 400 మాత్రమే కనపడుతున్నాయి. అది దశాంశ పద్ధతిలో లేదు. దీన్ని దశాంశ పద్ధతికి తీసుకురావడానికి ఏం చేయాలి? మనకు 10వ స్థానంలో ఎన్ని పదులున్నాయి? 10 పదులున్నాయని గమనించాం. ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళి 6 పదులు, 4 పదులు, దీన్ని తీసుకెళ్ళి బ్యాంకుకెళ్ళాలి. బ్యాంక్ ఎంత ఇస్తుంది మనకు? ఆకుపచ్చ ప్లేట్. ఇలా పెడితే ఇది సమాధానం. కానీ ఈ సమాధానం దీర్ఘచతురస్రంలో లేదు. కానీ దశమాన పద్ధతిలో చెప్పాలంటే బ్యాంకుకి తీసుకెళ్ళాలి. చిల్లర తీసుకొచ్చి ఇలా పెట్టినప్పుడు దశమాంశ పద్ధతిలో వస్తుంది. ఎందుకంటే మనం 506లో ఎప్పుడూ 10 పదులు అని రాయలేము. పిల్లలకు బోధించడంలో ఉన్నత శ్రేణి ఆలోచన అని అంటాం. ఇది పిల్లలు నేర్చుకోవాలి. 506ను పదుల రూపంలో ప్రాతినిధ్యం చేయం. కానీ మనం దాన్ని 5
వందలుగా సూచించగలం. వివరించడం చాలా ముఖ్యం. 23x22 లేదా 22x23 సమస్యను పరిష్కరించగలం. పిల్లలు హయ్యర్ ఆర్డర్ థింకింగ్ను ఎలా నిర్మించాలో చూపించడానికి ఎక్కువ సంఖ్యలో వెళదాం. 28x31 ఇది 23, 26, 28. 31 అంటే 31. ఇలా చూపించినప్పుడు ఒక గణిత కిట్లో 20 నీలి రాడ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 6 ఆకుపచ్చ పలకలు మరియు 2 నీలం రాడ్లు. మనకు ఎన్ని నీలం రాడ్లు అవసరం? ఇది ఇచ్చిన సమస్య, ఇది సమాధానం. ఇప్పుడు మన వద్ద ఉన్న 20 రాడ్లు దాంట్లో 7 రాడ్లు ఉపయోగించాం. మిగిలిన నీలి రాడ్లతో మిగిలిన ఆకారాన్ని మనం పూర్తి చేయలేం మరియు పసుపు క్యూబులు సరిపోవు. అందువల్ల 22x23 లేదా 24x23 సమస్యలను పరిష్కరించగలము మరియు ఈ సంఖ్యలను మించిన సమస్యలని ఈ బోధనోపకరణాల్ని ఉపయోగించి చేయలేము. ఇప్పుడు ప్రాతినిధ్య దశలో పిల్లలకు గుణకారం ఎలా చూపించాలో చూద్దాం. బేస్ 10 బ్లాకులను ఉపయోగించి మూర్త దశలో 12x13 ఎలా చేయాలో మనం ఇప్పటికే చూసాం. ఇప్పుడు చదరపు గడుల నోట్బుక్లను ఉపయోగించి అదే సమస్యను పరిష్కరించుదాం. 12x13 ఇలాగే ముందు సూచించాము. 10 యొక్క ఒక రాడ్ 2 యూనిట్లు. అప్పుడు మనం 13 నిలువు వరుసలో ప్రాతినిధ్యం వహిస్తాము. 3 యూనిట్లు, 1 యూనిట్, 1 యూనిట్, 1 యూనిట్. ఈ ఆకారాన్ని నింపాలి. అప్పుడు మనకు 12x13 దీని సమాధానం వస్తుంది. ఎలా నింపాలి? దేన్ని ముందు ఉపయోగించి మనం నింపాలి? ఆకుపచ్చ ప్లేట్. ఆ ప్లేట్ ఎంత పెద్దదుంది? దాంట్లో 100 చదరాలు ఉంటాయి. ఇక్కడ 100 10x10 ఇది 100 చదరాలు. తర్వాత 10 ఒక నీలం రాడ్ పెట్టాము. రెండవ 10, మూడవ 10, ఈ 10 ఇక్కడ పెట్టాము. ఇక్కడ ఒక నీలం రంగు రాడ్ పెట్టాం. ఒక 10, 2 10, 3 10, 4 10, 5 10. ఇంకా ఎంత చోటుంది? 1 2 3 4 5 6. 1 1 1 1 1. 6 యూనిట్లున్నాయి. ఎన్ని వందలు? ఇక్కడ రాద్దాం. ఒక 100 ఉంది. పదులు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. అయితే 50. యూనిట్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి.
మొత్తం ఎన్ని చదరాలున్నాయి? 12 ఇంటూ 13 నింపితే ఎన్ని చదరాలు? 6, 5, 1. సమాధానం 156. రిప్రజెంటేషన్ లేదా ప్రాతినిధ్య దశ. దీన్ని మనం చదరపు గడుల నోట్బుక్ ఉపయోగించి నేర్పించవచ్చు. గుణించడానికి మనం పెద్ద అంకెలను ఉపయోగిస్తున్నప్పుడు ఈ చదరపు నోట్బుక్ ఉపయోగించడం కుదరదు. కానీ చిన్న చిన్న సమస్యలను ఇచ్చినప్పుడు చదరపు గడుల పుస్తకాన్ని ఉపయోగించవచ్చు. మనం ఎప్పుడూ ఇక్కడ ఏమీ రాయకూడదని గమనించడం చాలా ముఖ్యం. 10 అని ఇక్కడ నుంచి ప్రారంభించకూడదు. సో ఇక్కడ మల్టిప్లై గుర్తు లేదా గుణాకార చిహ్నతో సూచించాలని పిల్లలకు ప్రాతినిధ్య దశలో బోధించాలి. ఇది చిహ్నకి మాత్రమే. ఇలా చేస్తే పిల్లలు ఎప్పుడూ తప్పు చేయరు, అపార్థం చేసుకోరు. మనం దీర్ఘచతురస్రాకార నింపమని పిల్లలను అడిగినప్పుడు పెట్టెలకు రంగు వేయమని లేదా ఆ ప్రాంతానికి షేడ్ చేయొచ్చు అని చెప్పడం ద్వారా వారికి నేర్పించవచ్చు. అప్పుడు వారు తెలుసుకుంటారు, ఇక్కడ 100 వేరే కలర్స్ ఉపయోగించవచ్చు. 10 వేరే రంగుగా, 100కి వేరే రంగు అలా వేయొచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయుల దృష్టికి మనం దీన్ని విస్తీర్ణం విధానం లేదా ప్రోడక్ట్ విధానం అని పిలుస్తాం. కానీ 2, 3 మరియు 4వ తరగతుల పిల్లలు ఇంకా విస్తీర్ణం నేర్చుకోలేదు. అందువల్ల ఇది విస్తీర్ణం పద్ధతి అని మనం వారికి చెబితే అర్థం చేసుకోలేరు. ఇది వారికి సరదాగా నేర్చుకోవడంలో సహాయపడటానికి దీర్ఘచతురస్రాకార యొక్క రంగు పద్ధతి అని మనం వారికి చెప్పగలం. ఇప్పుడు మనం ప్రాతినిధ్య బోధన నుండి అమూర్త దశకు వెళ్తున్నాం. ఎలా చేయగలమో చూద్దాం. మొదట అదే 12 ఇంటూ 13 చేద్దాం. 2 విధానాలు ఉన్నాయి. అమూర్త దశలో మొదట బాక్స్ పద్ధతిని ఉపయోగిస్తాం. ఎలా చేయాలంటే మొదట 12 ఎలా వచ్చింది మూర్త రూపంలో? 10 యొక్క ఒక రాడ్ మరియు 2 పసుపు క్యూబులు. మనకు 13 ఎలా వచ్చింది? 10 యొక్క ఒక నీలం రాడ్ మరియు 3 పసుపు క్యూబులు. బ్లూ రాడ్ మరియు 2 యూనిట్లు. ఇప్పుడు వీటిని ఎలా గుణించాలో మనకి ఇప్పటికే తెలుసు. దీన్ని బాక్స్ పద్ధతిలో ఎలా చేయవచ్చో చూద్దాం. మనం ఇప్పుడు ఈ బాక్స్ లోపల సమాధానం రాయాలి. మొదట 10 ఇంటూ 10 అదెంత? 100 అని మనకి ఇంతకు ముందే తెలుసు. 10 గుణించు 2 12 ఇంటూ 13 చేసినప్పుడు మనకు ఈ సమాధానం వచ్చింది. 2 10లు అంటే 10 ఇంటూ 2 అని. ఇది 20. మనకు 3 ఇంటూ 10 సమాధానం తెలుసు, 30. మూడవ ఎక్కం కూడా మనకు తెలుసు, 6. అప్పుడు మనం మొదటి 2 పెట్టెలో 100 ప్లస్ 20 మొత్తం 120. ఇక్కడ మనకు 30 ప్లస్ 6 36. మనం దీన్ని పూర్తి చేసిన తర్వాత సమాధానం ఎంత వచ్చింది? 156.
ఈ రెండు సంఖ్యలను కూడా జోడించవచ్చు. 130, 26. 130ను 26కు జోడిస్తే 156. 6 + 0 6, 2 + 3 5, 1 0 1. ఇది బాక్స్ విధానం. దీన్ని బాక్స్ విధానం అని పిలుస్తాం. ఇచ్చిన సంఖ్యలను గణిత సమస్యలో విస్తృతమైన రూపంలో రాసి చిన్న సంఖ్యలను గుణించాలి. ఈ పద్ధతి యొక్క ప్రయోజనం ఏంటంటే అధిక సంఖ్యల ఎక్కాలను మనం గుర్తుంచుకోవలసిన అవసరం లేదు. మనం చిన్న సంఖ్యలను గుణించితే సరిపోతుంది. సమాధానం సులువుగా దొరుకుతుంది. గుణకారం యొక్క భావనను బోధించడానికి ఉపాధ్యాయులు సాధారణంగా ఎక్కాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే పిల్లలు ఎక్కాలను నేర్చుకుంటే వారు గుణకారం లేదా విభజన లేదా ఏ విధమైన గణిత సమస్యలను చాలా తేలిగ్గా చేయగలరు అని వారు భావిస్తారు. అలా అయితే 1, 1 నుంచి 12, 15, 20, 25 వరకు ఎక్కాలని నేర్చుకోవచ్చు లేదా అవి గుర్తుంచుకోగలం. వారు ఎంత ఎక్కువ నేర్చుకుంటారో వారు సమస్యలను పరిష్కరించడం సులభం అవుతుంది. అందువల్ల ఎక్కాలను గుర్తుంచుకునే పద్ధతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇప్పుడు ఎక్కాలు నేర్చుకోవడం అనే భావనను మనం చాలా తేలికగా ఎలా బోధించగలం? దానికి ఒక సులువైన పద్ధతి ఉంది. 0 నుంచి 10 వరకు ఎక్కాలను నేర్చుకోవడం మరియు గుర్తుంచుకోవడం. ఎలా చేయాలో చూద్దాం. 0 నుంచి 10 వరకు ఇక్కడ రాద్దాం. ఇక్కడ నేను 0తో 0ని గుణించితే ఎంత వస్తుంది? నా దగ్గర ఏమీ లేదు. దాన్ని గుణించితే 0 గుణించు 0 0. నా దగ్గర ఏమీ లేదు. 1 జోడించాలి, 1తోటి గుణించాలి. అది కూడా సాధ్యం లేదు. నా దగ్గర ఏమీ లేదు. దాన్ని ఎక్కడ పెట్టాలి? దాన్ని ఎవరికైనా ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? కుదరదు. అది కూడా 0. అయితే 0 నుంచి ఏదైనా అంకెను గుణిస్తే గుణలబ్ధం 0. ఏదైనా అంకెను తీసుకొని దాన్ని 0తోటి గుణించితే అది కూడా 0. నా దగ్గర 1 ఉంది, కానీ దాన్ని ఎవరికీ ఇవ్వట్లేదు. ఏ సంఖ్యతోటి కూడా గుణించట్లేదు. అయితే అది కూడా 0. ఈ కాలం కూడా 0. ఇప్పుడు 1ని 1తో గుణించితే 1ని 2 సార్లు, ఇది 3 సార్లు. ఒక్కసారి మాత్రమే గుణించుతున్నాను. ఇది కూడా 1ని ఏ సంఖ్యన తోటి గుణించినా అదే సంఖ్య సమాధానం. ఇక్కడ కూడా అదే. ఆ సంఖ్యని 1తో గుణించితే అదే సంఖ్య వస్తుంది. 1ని ఏదైనా సంఖ్యతో గుణించితే ఈ కాలం కూడా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2ని 2తో గుణించితే 4, 3 సార్లు 6, 4 సార్లు 8, 5 సార్లు 10, 6 సార్లు 12, 7 సార్లు 14, 8 సార్లు 16, 9 సార్లు 18, 10 సార్లు 20. ఇది 3 నుంచి 3తో గుణిస్తే 9, 12, 15, 18, 21, 24, 27, 30. ఇలా కూడా చెయ్యొచ్చు.
4 2 రెట్లు 8, 5 2 రెట్లు 10, 6 2 రెట్లు 12, 7 2 రెట్లు 14, 8 2 రెట్లు 16. ఇది 2 అంకెల స్కిప్ కౌంటింగ్. ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. 12, 15. మన ఉద్దేశం దీన్ని నింపడం. ఎలాగైనా చేయొచ్చు. 18, 21, 60, 70, 80, 90, 100. ఈ పద్ధతి యొక్క ప్రత్యేకతను పరిశీలిద్దాం. ఇవి ఇచ్చిన సంఖ్యలు. ఒక ఆసక్తికరమైన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఇక్కడ ఒక గీతను గీస్తే ఈ రేఖ ఈ చదరాన్ని సమానంగా 2 భాగాలుగా విభజిస్తుంది. ఈ భాగాన్ని అర్థం చేసుకోండి. ఈ భాగం, ఇది మధ్య ప్రాంతం మరియు ఇవి సగం. ఈ భాగాలో ఆసక్తికరమైనది ఏంటి? ఈ భాగం దీని ప్రతిబింబం అని మనం చెప్పగలమా? మనం సౌష్ఠవం చూస్తామా? 7 × 4 అంటే 28. అయితే 4 × 7 ఎంత? 28. ఈ 28 ఇక్కడ ఉంది, 24 ఇక్కడ, మరియు 18, 18, 10, 10. 2 వైపు నుండి తీసుకుని ఏ సంఖ్య అయినా వ్యతిరేక భాగంలో దాని ప్రతిబింబానికి సరిగ్గా అద్దం పడుతుందని లేదా సమానంగా ఉంటుందని మీరు గమనించవచ్చు. మొదట ఏదైనా సంఖ్యను మరొక సంఖ్యతో గుణించితే దాని రివర్సు కూడా అదే లబ్ధిని ఇస్తుంది. మరో మాటలు చెప్పాలంటే A × B = B × A. 8 4 రెట్లు 32, 4 8 రెట్లు 32. ఇక్కడ ఉంది A × B = B × A. రెండవ పరిశీలన ఏంటంటే, ఏదైనా సంఖ్యను 0 తోటి గుణించితే 0 అంటే ఇదే నియమం ఇక్కడ వర్తిస్తుంది. A × 0 అంటే 0, 0 × A అంటే 0. ఇంకొకటి, 1ని ఏ సంఖ్యతో గుణించినా లేదా ఏదైనా సంఖ్యను 1తో గుణించినా అదే సంఖ్య వస్తుంది. సో A × 1 = A. 1 గుణించు A అంటే A. నాలుగవది, 10తో గుణించబడిన ఏ సంఖ్య అయినా ఆ సంఖ్యకు 0తో జత చేయబడుతుంది. ఉదాహరణకు A × 10 అంటే A మరియు 0. అన్ని సంఖ్యలతోటి ఇది మనం చూడవచ్చు. ఆ అంకె మరియు ఒక 0. మనం ఈ నియమాలను నేర్చుకుంటే మనం ఎక్కాలను గుర్తుంచుకోవలసిన అవసరం ఉండదు. ఒకవేళ మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటే గణిత సమస్యలను పరిష్కరించడానికి ఏం గుర్తుంచుకోవాలి? ఇక్కడ ఈ సంఖ్యలు ఏంటి? ఉపాధ్యాయులకి అది తెలుసు, కానీ పిల్లలకు తెలీదు. ఇవి చదర సంఖ్యలు.
అంటే స్క్వేర్ నంబర్స్. 2 ఇంటూ 2 అంటే 4, 3 ఇంటూ 3 అంటే 9. అందువల్ల మనం ఈ భాగాన్ని గుర్తుంచుకోగలిగితే ఎక్కాలను 1 నుంచి 10 వరకు నేర్చుకున్నట్టే. ఇది గుర్తుంచుకుంటే అన్ని ఎక్కాలను నేర్చుకున్నట్టే. 4, 5 రెట్లు అంటే ఏంటి అని మీరు పిల్లలను అడిగినప్పుడు వారు కొన్నిసార్లు చాలా కష్టపడతారు మరియు 4 ఇంటూ 1 నుంచి ప్రారంభిస్తారు. ఎందుకంటే వారు దాన్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో కంఠస్థం చేసి ఉంటారు. 4 ఇంటూ 5 అయితే 20. అయితే 5 ఇంటూ 4 ఎంత అంటే మళ్ళీ వాళ్ళు అదే 4 ఇంటూ 1 నుంచి ప్రారంభిస్తారు. ఎందుకంటే వారు దాన్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో బట్టి కొట్టి ఉంటారు. ఈ కార్యకలాపాల నుంచి ఏం అర్థం చేసుకోవచ్చంటే ఎక్కాలను ఎలాగా గుర్తుంచుకోవచ్చు, సులువుగా గుర్తుంచుకోవచ్చు. ఈ 10 వరకు ఎక్కాలను మనం గుర్తుంచుకోవడం అవసరం లేదు. 8 3 రెట్లు అది గుర్తుంచుకుంటే 3 8 రెట్లు కూడా గుర్తుంచుకోవచ్చు. ఈ ఒక పట్టికల భావనను అర్థం చేసుకోవాలి. అందువల్ల పైన ఉన్న ఈ పట్టికను ఉపయోగించి గుణకారం చాలా తేలికగా నేర్చుకోవచ్చు మరియు అందువల్ల ఈ పద్ధతి ఖచ్చితంగా ప్రశంసనీయం. గుణకారంని కాంక్రీట్ దశలో మరియు పెట్టె రూపంలో అభ్యాస సాధనాలు ఉపయోగించి ఎలా చేయాలో ఇప్పటికే చూశాము. ఇప్పుడు అమూర్త దశలో సాధారణంగా గుణకారం ఎలా చేయాలో చూద్దాం. మొదట మనం 12 ఇంటూ 13 యొక్క అదే ఉదాహరణ తీసుకుంటాం. 12 గుణించు 13. మనం దీన్ని ఒక అమూర్త పద్ధతిలో రాసి దీన్ని ఒక పద్ధతిలో రాసి చూద్దాం. బాక్స్ పద్ధతితో పోల్చినప్పుడు ఏ సమాధానం పొందుతామో గమనించండి. సాధారణంగా అమూర్త రూపంలో రాసేటప్పుడు ప్రతి సంఖ్యల యొక్క స్థాన విలువను రాయడం ఎల్లప్పుడూ మంచిది. యూనిట్లు, పదులు, యూనిట్లు, పదులు. ఇప్పుడు గుణించుదాం. యూనిట్ నుంచి యూనిట్కి గుణిస్తాం. 3 2 రెట్లు తెలుసు, ఇది 6. 3 ఇంటూ 1 3. తరువాత 10వ స్థానాన్ని యూనిట్ స్థానంకి గుణించినప్పుడు చెప్పినప్పుడు 1 2 రెట్లు లేదా 10 2 రెట్లు 20 అని చెప్పగలం. మన సాధారణ అభ్యాసం ఏంటి? 1 ఇంటూ 2. నేను ఇక్కడ రాయాలా, ఇక్కడ రాయాలా, ఎక్కడ రాయాలి? అదొక ప్రశ్న ఉంటుంది. సాధారణ సమాధానం మనం ఇక్కడ మాత్రమే రాయాలి. మనం ఇక్కడ మాత్రమే ఎందుకు రాయాలి? తరువాత చర్చించుకుందాం. కాని సమస్యను పూర్తి చేద్దాం. 1 ఇంటూ 2 అంటే 2, 1 ఇంటూ 1 అంటే 1. కానీ నేను 10వ స్థానం నుంచి చేశాను. ఈ చోటుని ఎందుకు ఖాళీగా వదలాలి? మనం ఎందుకు రాయకూడదు ఇక్కడ? పిల్లలు మరియు ఉపాధ్యాయులు మనం ఈ ప్రశ్న అడిగినప్పుడు మనకు చాలా సమాధానాలు వస్తాయి. ఇది ఖాళీగా ఉంచవచ్చు, గుణకార చిహ్నాన్ని ఉంచవచ్చు, ప్లస్ గుర్తు లేదా 0 ఆ స్థలంలో రాయొచ్చు. కాబట్టి 0 లేదా ప్లస్ లేదా ఖాళీ. పిల్లలు ఏం నేర్చుకోవాలి? మనం వారికి మల్టిపుల్ చాయిస్ ఇవ్వాలా లేదా ఒక నిర్దిష్ట
పద్ధతును ఉపయోగించుకోవటానికి కారణం ఇవాళ కాన్సెప్ట్ కోసం ఏది సముచితం. కాబట్టి ఇక్కడ సరైనది ఏంటి? ఇప్పుడు మనం ఈ గుణకారం యొక్క లబ్ధను జోడిస్తాం. మొత్తం ఎంత వచ్చింది? ఇప్పుడు కూడిక చేయాలి. 6, 3, 2, 5, 1 156. ఉపాధ్యాయులు లేదా విద్యార్థికి ఈ విధంగా ప్రశ్న తలెత్తవచ్చు. 10ను 2తో గుణించినప్పుడు 20 మరియు 10ను 10తో గుణించినప్పుడు 100. ఎలా రాయగలరు? పై సమస్యను వివరంగా చూద్దాం. సమాధానం వస్తుందా చూద్దాం. మనం అదే సమస్య చూస్తాము. 12 × 13 యూనిట్ 10 యూనిట్ 10. మొదట యూనిట్ నుంచి యూనిట్ని గుణిస్తున్నాను. 3 × 2 6. మనం యూనిట్ను 10తో గుణిస్తాం. 3 పదుల ఇది 30. గుణకారం తరువాత ప్రతి సంఖ్యను రాస్తాం. 2 రెట్ల 10 20. ఇది 1 కాదు, 10వ స్థానం కాబట్టి 10. ఆపై 10 10 సార్లు 100. మీరు అన్ని సమాధానాలను జోడించినప్పుడు ఫలితం మనం చూసినట్లే ఉంటుంది. ఇది 156. మనం 2 పద్ధతులను పోల్చినప్పుడు మునుపటి పద్ధతి అర్థంలో సరళమైన రూపం. ఇక్కడ ఏం చేస్తున్నాము? 20 ప్లస్ 100 100 100 ప్లస్ 20 అంటే 120. మనం దీన్ని ఇక్కడ సరళమైన రీతిలో రాస్తున్నాం. 30 ప్లస్ 6 అంటే 36. ఈ పద్ధతిలో మనం కూడిక దశను స్కిప్ చేశాం లేదా వదిలేశాం. మనం ఈ దశను పరిగణించం. మనం ఏం చేస్తాం? 6 మరియు 30 36. మనం దీన్ని పిల్లలకు ఈ పద్ధతిలో వివరించినప్పుడు వారు ఇక్కడ 0 ఎందుకు రావాలో దాన్ని బాగా అర్థం చేసుకుంటారు. పెద్ద సంఖ్యలను ఉపయోగించి అదే పద్ధతి వివరించడం కూడా సులభమవుతుంది. మనం పెద్ద సంఖ్యలతో మరొక సమస్య చేస్తే మనకు చాలా బాగా తెలుస్తుంది. 100 స్థలం యొక్క ప్రభావం ఏమిటో చూడటానికి ఇప్పుడు 122 మరియు 23ను చూద్దాం. యూనిట్ 10 యూనిట్ 10 100. ఏ సమాధానం వస్తుందో చూద్దాం. యూనిట్ నుండి యూనిట్ 6, యూనిట్ నుండి 10. 3 × 20 60. 3 × 100 అంటే 300. 20 × 2 40. 20 × 20 400. 20 × 100 2000. ఇక్కడ ఈ 0 ఉంది గదా, దీన్ని 10తో గుణించినప్పుడు ఇక్కడ రాయబడుతుంది మరియు దాన్ని 100ల స్థానం నుంచి గుణించినప్పుడు ఇక్కడ రాస్తాం. ఇది భావనను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మరియు 0ని ఆ స్థానంలో ఉంచడం ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడుతుంది. 6 6 ప్లస్ 4 10. 1 ముందుకు తీసుకెళ్ళాం. 3 4 7 8. కాబట్టి ఇది సమాధానం. సమాధానంలో మనం ఏం చూస్తాం? మీరు 10తో గుణించినప్పుడు 0 ఇక్కడ వస్తుంది. 100తో గుణించినప్పుడు 2 సున్నాలు ఉంటాయి. ఇది గుణకారం యొక్క అమూర్త రూపం. కూడిక మరియు వ్యవకలనం
యూనిట్ స్థానం నుంచి చేశాము. కాబట్టి మనం 10వ స్థానం నుంచి గుణకారం ఎందుకు చేయలేము? ప్రశ్న అడిగితే దానికి ఏం సమాధానం చెప్పాలి? దైనందిన జీవితంలో వాస్తవాలను పరిశీలిద్దాం. ఒక గదిలో 2345 పెట్టెలు ఉన్నాయి. నేను ఈ పెట్టెలనంటినీ ఒక గది నుంచి మరొక గదికి తరలించవలసి ఉంటుంది. కాబట్టి బాక్సులను ఒక్కొక్కటిగా తీసుకోవడం మంచిదా, లేదా నేను 10 బాక్సుల ప్యాక్ చేసి తీసుకెళ్ళడం మంచిదా? 10 కట్టులు చేస్తే 100 ప్యాకులవుతాయి. నేను 100ల కట్ట చేస్తే ఏమవుతుంది? అప్పుడు 23 కట్టలు వస్తాయి. నేను 1000 కట్టలు చేస్తే నా దగ్గర 2 కట్టలు వస్తాయి. ఈ పద్ధతిలో యూనిట్ నుంచి 10కి గుణకారం చేసినప్పుడు, అంటే యూనిట్లను 10ల కట్టబెట్టితే, 10లను 100ల కట్టబెట్టితే, 100లను 1000ల కట్టబెట్టితే మనకు ఒక మంచి ఉపాయం దొరుకుతుంది. ఇది భారీగా ఉంటే 23 కట్టలు ఒక్కొక్కటిగా 2345 బాక్సులను ఒక్కొక్కటిగా బదిలీ చేయడం కంటే మంచిది. ఇది చాలా సమయం తీసుకుంటుంది. మనం 10ల లేదా 100ల లేదా 1000 కట్టలను చేస్తే అప్పుడు మనం వాటిని సులభంగా తీసుకెళ్ళొచ్చు. ఈ విధంగా గుణకారం ఒక యూనిట్ నుంచి మొదలవుతుంది, 10, 100లు మరియు తదుపరి ఉన్నత స్థానానికి కదులుతుంది. ఇప్పుడు మనం గుణకారం ఎలా ఉపయోగిస్తామో, గుణకారం అనే భావన నేర్చుకున్న తర్వాత జీవితంలో మన దైనందిన కార్యకలాపాలలో ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. మొదట పెద్ద ప్రమాణం అంటే స్కేలింగ్ అప్ అని చెప్తాం. ఒక ఫంక్షన్లో ఒక అతిథికి 3 ఇడ్లీలను అందిస్తే 25 మంది అతిథులకు సర్వ్ చేయడానికి ఎన్ని ఇడ్లీలను సిద్ధం చేయాలి? 3 ఇడ్లీల చొప్పున మనం 25 మంది అతిథులకు సర్వ్ చేస్తే ఎన్ని ఇడ్లీలు అవసరం? ఇలాంటి సందర్భాలను మనం పిల్లలకి ఇవ్వగలం. నా ఆఫీస్లో 30 మంది పనిచేస్తున్నారు. నేను ప్రతి ఉద్యోగికి బోనస్ 500 రూపాయలు ఇవ్వాలంటే నాకు ఎంత డబ్బు అవసరం? మూడవది, మధ్యాహ్నం భోజనం పిల్లలకు పెట్టే ముందు మనం పాఠశాలల్లో విద్యార్థులందరికీ 100 ml పాలను ఇవ్వాల్సి ఉంటుంది. 150 మంది విద్యార్థులు ఉంటే ప్రతిరోజు మనకు ఎన్ని లీటర్లు పాలు కావాలి? నెక్స్ట్, నేను ఒక గోడకి రంగు వేయవలసి వస్తే 100 చదర అడుగుల పెయింట్ చేయడానికి 10 ml పెయింట్ ఉపయోగించవచ్చు. ఈ సందర్భంలో నేను 1000 చదర అడుగుల గోడకి కావాల్సిన పెయింట్ ఎంత? నేను చిన్న పరిమాణం నుంచి, నాకు చిన్న పరిమాణం తెలుసు, దాన్ని పెద్దగా చేయడం. రెండవది, క్రమంగా సంఖ్యలను పెంచడం. 2345 బాక్సులను ఒక గది నుంచి మరొక గదికి బదిలీ చేసిన ఉదాహరణను మనం చూసాం. మనం 100లు, 1000లు లేదా 10ల సమూహాలను తయారు చేస్తాం మరియు మనం ఎలా సులభమైన మార్గంలో బదిలీ చేయవచ్చు. అదేవిధంగా ఈ హాల్లో 435 కుర్చీలున్నాయి. వీటిని మరొక హాలుకు తరలించాలి. మనం దీన్ని 50 సమూహాలుగా చేస్తే సులభమవుతుందా? మనం అలా చేస్తే 435 8 సార్లు తీసుకెళ్లడం మంచిదా, లేదా 100ల సమూహాలను తయారు చేయడం మంచిదా? ఈ విధంగా మనం వారిని ఆలోచనకి నెట్టవచ్చు. మరొక మార్గం గమనించండి. 12 మంది విద్యార్థులు
ఎన్ని అడ్డ వరుసలు మరియు నిలువు వరుసలలో నించోవచ్చు. అంటే ఎంతమంది అడ్డ వరుసలు మరియు నిలువు వరుసలలో నించోవచ్చు. వాళ్ళు విజువలీ ఎలా నించుంటారని ఆలోచించాలి. 1200 చదర అడుగుల స్థలం అందుబాటులో ఉంది. మనం కొందామా? మనకొక ఆలోచన వస్తుంది. ఎంత 1200 చదర అడుగులంటే? అది 1 అడుగు ఇంటూ 1200 అడుగులా, లేదా 30 అడుగులు ఇంటూ 40 అడుగుల ఉంటే నేను కొంటానా? ఇవి నేను ఇమాజిన్ చేసి నిర్ణయించుకోవలసిన ఆలోచనలు. ఏ ఆకారలో ఉంది, గుణకారం గురించి నేను తెలిస్తేనే ఇది నా మనసులోకి వస్తుంది. కొలత పద్ధతిలో ఇదే ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, 1 డజన్ అరటిపళ్ళు, 36 మందికి 1 అరటిపండు ఇవ్వాలి. నాకు ఎన్ని డజన్ల అరటిపళ్ళు అవసరం? దీనికోసం నేను కొలతను తీసుకోవాలి. అంటే డజన్ అంటే ఎంత అని తెలుసుకోవాలి. మనం 100 మందికి ఆహారం ఇవ్వాలంటే 10 కిలోల బియ్యం అవసరం. అలా అయితే 1000 మందికి సర్వ్ చేయడానికి ఎన్ని కిలోల బియ్యం అవసరం? 30 ఇంటూ 40 అడుగులలో ఎన్ని చదర అడుగులు ఉన్నాయి? పిల్లలకు గుణకారం బోధించేటప్పుడు దైనందిన జీవితంకి సంబంధించిన ఉదాహరణ ఉపయోగించడం లేదా వారి దైనందిన కార్యకలాపాలను ఉపయోగించి నేర్పడం వారు భావనను బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మరియు వారు నేర్చుకోవడాన్ని ఆనందిస్తారు కూడాను. అందువల్ల మనం నిజ జీవితం నుండి ఉదాహరణలను జాగ్రత్తగా ఎంచుకుంటే పిల్లలు ఈ భావనను బాగా అర్థం చేసుకుంటారు. గుణకారంలో ఉపాధ్యాయులలో మరియు విద్యార్థులలో కొన్ని అపోహలున్నాయి. ఉపాధ్యాయుల అపోహలను మొదట తెలియజేస్తాను. ఇవి అపోహలు లేదా ఇంగ్లీష్లో మిస్కన్సెప్షన్స్ అని అంటారు. మనం ఈ మిస్కన్సెప్షన్స్ ఏంటంటే, మొదటిది, పదుల లేదా వందల స్థానం నుంచి గుణించేటప్పుడు ప్లస్ గుర్తు వేయాలా, గుణకారం చిహ్నం లేదా 0 గుర్తించాలా? ఇది గందరగోళం. అంటే యూనిట్ యొక్క స్థానం, దానికి చాలా సమాధానాలున్నాయి. 0 ఉంచడం సముచితమని మనం చూసాం. రెండవది, గుణకారం యొక్క వొకాబ్యులరీ, పిల్లలకు అర్థమయ్యేలా పదాలను ఉపయోగించాలి. భావన పరిచయం చేసేటప్పుడు గుణ్యం, గుణకం, గుణలబ్ధం ఇటువంటి పదాలను ఉపయోగిస్తే గుణకారం నేర్పడానికి ఇప్పటికే నేను గుణకారం నేర్చుకుంటున్నాను, కానీ నేను చాలా కొత్త పదాలు నేర్చుకోవాలి. ఓరి దేవుడా, ఇది భయానికి దారితీస్తుంది. అందువల్ల భావన యొక్క స్పష్టత మరియు పద్ధతి యొక్క సరళత వచ్చే వరకు సరళమైన మార్గాలను ఉపయోగించడం మంచిది. మూడవది, మనం గుణకారం వేగంగా మరియు ఏ విధంగా చేయగలం? గణితంలో వేగం అంత, స్పీడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మనం వేగవంతం చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే మరియు మనం బోధించిన విధానం, జాలక పద్ధతి, వేద పద్ధతి ఉంది, ఇటువంటి వివిధ మార్గాలను పిల్లలకు నేర్పిస్తే, పిల్లలు ఇంకా భావనను నేర్చుకోలేదు, కానీ మనం 3 విధానాలు బోధిస్తున్నాము కాబట్టి భావనల స్పష్టత లేకుండా చాలా పద్ధతులను నేర్పితే పిల్లలకి గందరగోళం అవుతుంది.
ఇప్పుడు పిల్లలలో గుణకారం గురించి అపోహలను చర్చిద్దాం. ఇది ఉపాధ్యాయుల మాదిరిగానే. ఒకటి, గుణించేటప్పుడు ప్లస్, గుణకారం గుర్తు లేదా సున్నా ఉంచాలా అనే గందరగోళం. రెండవది, గుణ్యం మరియు గుణకం అంటే ఏంటి? ఈ పదజాలానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ a, ఇది ఎలా చేసినా ఫలితం ఒకే విధంగా ఉంటుంది. మనం పద సమస్యలను అడిగినప్పుడు ఇది ఉపయోగించవలసిన అవసరం ఉంది. అయితే సమాధానం పొందడానికి అవసరం లేదు. ప్రాథమిక కార్యకలాపాలను వేగంగా ఎలా చేయాలి? సంఖ్యల కోసం, అన్ని ప్రాథమిక విధుల కోసం మనకు క్యాల్కులేటర్ ఉంది. మనం విషయాలను వేగంగా లెక్క పెట్టవలసి వస్తే ఎల్లప్పుడూ క్యాల్కులేటర్ను ఉపయోగించడం మంచిది. కాబట్టి వేగంగా ఎలా చేయాలో, ఒక కాన్సెప్ట్ ఎందుకు ఉందో మరియు దాన్ని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ తర్వాత ఒక క్యాల్కులేటర్ వాడవచ్చు, కానీ మనం ముందు క్యాల్కులేటర్ ఉపయోగిస్తే ఏం తెలీదు. మనం భావనపై స్పష్టమైన అవగాహన లేకుండా పద్ధతులను ఉపయోగించినట్లే. గుణకారం ఎలా చెయ్యాలో ఇప్పుడు నేర్చుకున్నాము. గుణకారం అనేది కూడిక యొక్క సరళమైన రూపం. చివరగా, గుణకారం నేర్చుకునేటప్పుడు ముందు భావన యొక్క స్పష్టత చాలా ముఖ్యమైనదని కూడా మనం తెలుసుకున్నాం. ఇవన్నీ నేర్చుకున్న తరువాత గుణకారంతో సంబంధం ఉన్న పదజాలం నేర్చుకున్నాం. గుణకం, గుణ్యం మరియు గుణలబ్ధం, దాని ఉదాహరణలు మరియు వివరణతో పాటు పిల్లలకు ఎలా నేర్పించాలో, చెప్పినప్పుడు దాని అర్థమేమిటో కూడా నేర్చుకున్నాం. దీనితో పాటు మన జీవితంలో గుణకారం యొక్క రోజువారీ ఉపయోగం మరియు ఇది ప్రధాన విధులకు ఎలా సంబంధం కలిగి ఉంది అనేవి ఈ వీడియోలో చర్చించబడ్డాయి. ధన్యవాదాలు.